అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. ఈ మార్చ్ 29న షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. రాహు శనిల కలయిక, అలాగే ఆ రోజు శనివారం అమావాస్య. దీనివల్ల ప్రకృతి పైన ఎలాంటి వైపరీత్యాలు రాబోతున్నాయి, అసలు రాసులకి ఎట్లాంటి ప్రభావం ఉండబోతుంది 12 రాసుల వాళ్ళకి, దీని గురించి మనకు వివరించడానికి ప్రముఖ జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. గురుగారు, ఈ మార్చ్ 29న షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే శని రాహు కలయిక కూడా, ప్రత్యేకంగా ఆ రోజు శనివారం అమావాస్య. దీనివల్ల ప్రకృతిలో ఎలాంటి వైపరీత్యాలు కలగబోతున్నాయి? సాధారణంగా జరిగేటువంటి పరిస్థితులే తప్ప ఏదో ఈ షష్టగ్రహ కూటమి వల్లనో లేకపోతే రాహు శనుల కలయిక వల్లనో ఆ రోజు శనివారం అమావాస్య కావడం వల్లనో ఏదో వైపరీత్యాలు జరుగుతాయి, లేకపోతే దేశకాల పరిస్థితులు కానీ మానవాళికి కానీ ఇబ్బందులు కలుగుతాయి అని అనుకోవడంలో ఏమాత్రము కూడా వాస్తవం లేదు. ఇదివరకే మనకు అష్టగ్రహ కూటములు కూడా ఏర్పడ్డాయి చాలా రోజుల తర్వాత, అనగా 8 గ్రహాలు కూడా. ఇప్పుడు 6 గ్రహాలు చేరుతున్నాయి. గత ఒక కొద్ది సంవత్సరాల క్రితం మనకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాకపోతే ఆ రోజు ఏ రాశిలో ఏర్పడ్డాయి, అక్కడ ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఏంటి, వీటి కారణం చేత కొన్ని మనకు ఈ కరోనా లాంటి పరిస్థితులు వచ్చిన మాట వాస్తవమే. వాటికి ఆ షష్టగ్రహ కూటమే కారణమని చెప్పలేము. ఇతర దేశకాలలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి మనకు దేశకాలకు విదేశాలతో మనకున్న సత్సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కారణాలు. ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి మార్చి 29 ఆ రోజు శనివారం అమావాస్య మీనరాశిలో ఏర్పడుతోంది. ప్రధానంగా అక్కడ సూర్య భగవానుడు ఉన్నాడు, రవి భగవానుడు ఉన్నాడు. సూర్య భగవానుడు ఎక్కడైనా ఉంటే నవగ్రహాల్లో ఆయన సామీప్యానికి ఇతర గ్రహాలు గన వెళితే, అంటే ఒక పరిధి లోపలికి గన దగ్గరికి వెళితే వాటి ఉనికిని కోల్పోతాయి. ఓకే, ఇప్పుడు మీరు ఒక మేనేజరు, ఒక డైరెక్టరు, ఒక ఎండి గారు మనం ఒక కార్యాలయంలో పనిచేస్తుంటే ఆయన మనల్ని పిలిచారనుకోండి, మీ యొక్క కూర్చున్నటువంటి ప్రాంతం నుంచి మీ యొక్క కార్యాలయం నుంచి మీరు ఆయన కార్యాలయానికి బాస్ కార్యాలయానికి వెళితే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? చాలా వినయ విధేయతలుగా, చాలా భయభక్తులతో మాట్లాడతాం. ఎందుకంటే పెద్ద ఆయన, మనందరికీ పెద్ద అధికారి కాబట్టి ఆయన్ని గౌరవిస్తాము, భయం ఉంటుంది మనకు. అదే అక్కడి నుంచి మీరు తిరిగి మీ యొక్క స్థలాలకి, మీ టేబుల్ చైర్ ఉన్న ప్లేస్ కూర్చుంటే మీ ఇండివిజువాలిటీ ఉంటుంది. అక్కడ మీరు బాస్, మీ కింద వాళ్ళకు మీ తోటి వారితో మీరు ధైర్యంగా మాట్లాడతారు. అంటే మీ ఉనికి ఏంటో మీరు చెప్పుకోగలుగుతారు, మీ క్వాలిటీస్ ఏంటో చెప్పుకోగలుగుతారు. అట్లాగే బుధుడు కానీ శుక్రుడు కానీ గురువు కానీ ఈ రవి దగ్గరికి వెళితే, రవి గ్రహరాజు అంచేత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వీరి యొక్క తమ యొక్క లక్షణాలని కోల్పోతారు, బలహీనపడతారు. మరి ఇప్పుడు ఆ గ్రహాలు షష్టగ్రహ కూటంలో ఉన్నటువంటి గ్రహాలు ఏమిటి అక్కడ అంటే, బుధుడున్నాడు, శుక్రుడున్నాడు, అక్కడ చంద్రుడున్నాడు, అక్కడ శని ఉన్నాడు, రాహు ఉన్నాడు. సో వీళ్ళల్లో కాస్త మనం చెప్పుకోదగ్గర గ్రహాలు ఏమిటి అంటే, రాహు శనుల ఈ 2 కలయిక వల్ల చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మిగతా బుధగ్రహం రవి దగ్గరకు వచ్చింది కాబట్టి చాలా బలహీనంగా ఉంటుంది. సహజంగానే మీనరాశిలో బుధుడు నీచపడతాడు, మీనరాశిలోకి బుధుడు వస్తే నీచపడతాడు. పైగా రవితో కలిసి ఉన్నాడు. శుక్రుడికి అక్కడ ఉచ్చస్థానం మీనరాశిలో, కానీ రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన తనకు కోల్పోతాడు. పైగా ఆ రోజు అమావాస్య రోజు చంద్రుడు ఎక్కడ ఉంటాడు? చీకటి కదా, చంద్రుడు ఉన్నా ప్రయోజనం లేదు మనకు. ఇక మిగిలినటువంటిది రాహు శనుల కలయిక. రాహు ఎప్పటి నుంచో ఉన్నాడు అక్కడ, గత 18 నెలల నుంచి మీనరాశిలో ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా అక్కడికి వచ్చి చేరుతున్నటువంటిది కుంభరాశిలో నుంచి శని చేరాడు. సో శని ఒంటరిగా వచ్చినప్పటికీ అక్కడ 5 గ్రహాలు ఉన్నాయి కనుక రాహు శనిల యొక్క కలయిక అంత మంచిది కాదు. వాటి వల్ల చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది మీనరాశి, అనగా జలతత్వం కలిగినటువంటి రాశి. ఈ కారణం చేత ఈ రాహు శనుల కలయిక వల్ల, షష్టగ్రహ కూటం వల్ల కాదమ్మా, ఈ రాహు శనుల కలయిక వల్ల, అది మీనరాశి కాబట్టి అనుకోకుండా ఆకస్మికంగా పెద్ద శబ్దాలతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చేటువంటి సందర్భాలు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు జరగచ్చు. ఇక మనకిప్పుడు మార్చి నడుస్తుంది, ఇక రాబోయేది ఏప్రిల్, ఆ తర్వాత మే, బాగా ఎండలు. అది జలరాశి కదా, మంచు కరిగి
ఆ మంచు ద్వారా వచ్చేటువంటి తుఫానులు అవి ఎక్కడుంటాయి అక్కడ, ఇక హిమాలయ ప్రాంతాల్లో ఎక్కడ మంచు కొండలు ఉంటాయో అక్కడ మంచు కరిగి రావడం వల్ల ఏమైనా కొన్ని ఇబ్బందులు, ఉదాహరణకి కేదార్నాథ్ కావచ్చు, మరొక ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినటువంటి సందర్భాల్లో అక్కడ మంచు కొండలు కరిగిపోవడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అది జలరాశి కదా. ఎక్కడైనా దూర ప్రాంతాల్లో, ఎందుకంటే రాహు విదేశస్థుడు, మన దేశస్థుడు కాదు, పరదేశస్థుడు, వాడు పరసాంప్రదాయాన్ని కలిగిన వాడు కనుక దూర ప్రాంతాల్లో, అది కూడా మనకు కాదు, దూర దేశాల్లో కానీ మనకు చాలా దూర ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ సునామీలు రావడానికి అవకాశం ఉంది, చిన్న చిన్న భూకంపాలు రావడానికి అవకాశం ఉంది. ఇది ప్రతి సంవత్సరము జరిగేదే కదా, కొత్తగా జరిగేది ఏం లేదు కదా, మనకు ఇంటూనే ఉన్నాం మనం చాలా సందర్భాల్లో. అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది, ప్రత్యేకించి ఏమీ జరగదు. అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో కనుక చూసుకున్నట్లయితే చాలా భయాలు, సందేహాలు అయితే పెట్టేశారు. ఈ రోజున ప్రకృతి అది అంతమైపోతుంది, ఏదో జరుగుతుంది, వింత చేపలు బయటికి రావడం ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రకృతి పైన విపరీతమైన ప్రభావం చూపిస్తుందా? అంటే చిన్న చిన్నవి కాకుండా ఎప్పుడూ కూడా వేడిమి పెరిగినప్పుడు మనకు అగ్నిపర్వతాలు ఎలాగైతే భూమి మీద ఉంటాయో సముద్రం లోపల కూడా ఉంటాయి. అవి అగ్నిపర్వతాలు పేలినప్పుడు సునామీలుగా బయటకు వస్తాయి. ఆ వేడిని తట్టుకోలేక జలరాశుల్లో ఉన్నటువంటి జీవరాశులంతా బయటకు వస్తాయి. మనం సహజంగా కొన్నిటిని చూస్తూ ఉంటాం, అనగా నీటిలో ఉన్నటువంటి కొన్ని జీవజాలాన్ని కొత్తగా కనబడేవి మనకు కనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు జాలరు వాటిని చూపిస్తూనే ఉంటారు, ఇక్కడ ఒక కొత్త చేప దొరికింది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, దాన్ని వారు బయలాజికల్ వాళ్ళు, జీవక సంబంధించిన వారు చెప్తూ ఉంటారు, ఆ సైంటిస్టులు, ఇది ఈ జాతికి చెందింది, దీని లక్షణం ఇలా ఉంటుంది. ఇందులో కొత్తదనం ఏమీ లేదు, ఇది అనవసరంగా. ఇక దురదృష్టం ఏంటంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఏదో ఒక విషయాన్ని డాక్టర్ రూపంలోనూ, మీడియా రూపంలోనూ, జ్యోతిష్య రూపంలోనూ జనాలని భయపెట్టించాలి, బెదిరించాలి. అలా భయపడినటువంటి వారికి వారి దగ్గరికి పరిగెత్తుకొని వస్తే ఇంక వారు ఏదో మేము పూజాది కార్యక్రమాలు చేసి మిమ్మల్ని కాపాడతామని వారు బతుకు తెరువు కోసం, జనాల్ని మోసం చేయడం కోసము ఈ విధంగా బెదిరిస్తున్నారు. జ్యోతిష్ శాస్త్రంలో బెదిరించడం, భయపెట్టడం అన్నటువంటి పద్ధతే లేదు. కనుక షష్టగ్రహ కూటమి వల్ల ఎలాంటి వైపరీత్యాలు జరగవు. ఇప్పుడు నేను చెప్పినటువంటివి కొన్ని జరగడానికి అది కూడా తప్పనిసరి కాదు, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో అవకాశం ఉంది, ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడానికి లేదు. ఇక ఎటువంటివి జరగచ్చు అంటే రాహువు శని కలయిక వల్ల విదేశాలలో ఉన్నటువంటి మన విద్యార్థులు కాస్త ఇబ్బంది పడేటువంటి సూచన ఉంది. అది కూడా ఆల్రెడీ జరిగిపోతుంది. ట్రంప్ ఆ మహానుభావుడు అక్కడికి వచ్చిన తర్వాత, ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికాకి, మన దేశం పిల్లలనే కాదు, ఇతర దేశం అక్కడ చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో పరదేశస్తులు అమెరికాకి పోయి ఆ పిల్లలకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అది ఒక సిస్టమేటిక్గా చట్టబద్ధంగా ఉన్న వాళ్ళకి ఏమేమి జరగటం లేదు, ఏదో చిన్న చిన్న తప్పిదాలతో ఉన్నటువంటి పిల్లలకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అట్లాగే విద్యార్థులకు కాస్త ఇబ్బందులు రావచ్చు, అది కూడా అమెరికా లాంటి దేశాల్లోనే. ఉద్యోగాలు చేసేవారికి కొన్ని ఇబ్బందులు రావచ్చు, విదేశాలతో వ్యాపారాలు చేసేవారికి కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఇది కూడా సహజమైనదే, అసహజం కాదు, ఏదో జరిగిపోతుంది అనుకోవటం లేదు. అది మనకు ముందే తెలిసిపోతుంది, గత 2-3 నెలల నుంచి మనం అది చూస్తున్నాం. ఇక రెండవది, రాహువు అవినీతిపరుడు, దురాచారం అంటే ఒక దురాశ కలిగినటువంటి వాడు, దుర్మార్గుడు అని చెప్పాలి. వాడు అత్యాశ, వాడికి అవినీతికర సంఘటనలు, అవినీతికర వ్యాపారాలు చేసేవాడు కూడా రాహువే. ఈ రాహు శనుల కలయిక వల్ల ఈ అవినీతి పనులు ఎవరైతే చేస్తూ సమాజంలో మంచివారిగా పేరు తెచ్చుకొని చేసే పనులన్నీ అవినీతి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ బయటకు వస్తారు. ఆ సిమ్టమ్స్ కూడా బయటకు వచ్చేసాయి. బెట్టింగ్ యాప్స్, ఇతర స్కాములు, మల్టీ లెవెల్ మార్కెట్లు ఏవేవో చేస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు. ఈ స్మగుల్డ్ వ్యాపారం చేసేవారు, స్మగ్లింగ్ చేసేవారు, ఇటువంటి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ధర్మబద్ధమైనటువంటివి జరగాల్సినవి జరుగుతున్నాయి, జరగకూడనివి ఏవి జరగటం లేదు. దాని గురించి భయపడాల్సిన పని లేదు, సహజంగా జరిగినట్టుగానే జరుగుతోంది. అట్లాగే కొద్దిగా వాటి ప్రభావం 12 రాసుల మీద కూడా ఉంటుంది. కొన్ని రాసులకి బాగా ఉంటుంది, కొన్ని రాసులకి కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం. సరే గురువు గారు, ఇప్పుడు షష్టగ్రహ కూటమి వల్ల 12 రాసులకి ఎట్లాంటి ప్రభావం ఉండబోతుంది? అంటే మీరు చెప్పారు కదా, కొన్ని రాసులకి మంచి, కొన్ని రాసులు కొంచెం చెడుగా ఉందని చెప్పేసి. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది? ఇప్పుడు ఈ మేషరాశి వారికి మీనరాశిలో జరుగుతుంది కదా, ఈ మనం అనుకున్నటువంటి 6 గ్రహాలు, అలాగే రాహు శనులు, ఆ రోజు శనివారం రావడం, అమావాస్య, అది మేషరాశి వారికి 12వ రాశి అవుతుంది. అంటే వారి రాశి నుంచి మేషరాశి 1 అనుకుంటే
ప్రారంభ రాశి మేషరాశి అయితే చివరి రాశి మీనరాశి కదా. అవును. కనుక అది 12వ రాశి మనకు రాశి చక్రంలో. 12వ రాశి అంటే దాన్ని వ్యయం అంటాం, అంటే ఖర్చు అంటాం. 6 రాశులు ఖర్చు పెట్టాల్సినటువంటి భావంలో చిక్కినప్పుడు వీరికి ఏమొస్తుంది? సహజంగానే ఖర్చు పెరుగుతుంది. సో మేషరాశి వారికి ఎటువంటి ఖర్చులు జరుగుతాయి? కుటుంబానికి అవసరమైనటువంటి ఖర్చులు చేస్తారు, అప్పులు చేయాల్సి ఉంటుంది. శుక్రుడు కూడా 12వ ఇంట్లో ఉన్నాడు కదా. విలాసవంతమైనటువంటి జీవన విధానానికి, అంటే మనకు కావాల్సిన ఇల్లు కావచ్చు, వాహనాలు కావచ్చు, వీటి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో అట్లాగే చంద్రుడు కూడా అక్కడ ఉన్నాడు కదా. మనస్సుకు సంబంధించినటువంటి కొన్ని తృప్తికర పనులు, మన ఇంట్లో పిల్లలు ఏదో కోరుకున్నారు, వారికి చేయకపోతే వాళ్ళు బాధపడతారు, వాళ్ళ మనసు నొప్పించకూడదు, సో వాని కోసం చేయాలి, డబ్బులు లేవు, అప్పు చేసి చేయాలి. ఇలా కొన్ని మన కుటుంబస్తులను సంతృప్తిపరచడానికి శక్తికి మించినటువంటి కొన్ని పనులు, కొన్ని ఖర్చులు చేయడం జరుగుతుంటుంది. ఇక ప్రధానంగా రాహు అక్కడ ఉన్నాడు, వాడు మళ్ళీ మే నెలలో వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? కుంభరాశిలోకి వెళ్తాడు, వెనక్కి వెళ్తాడు. అది 11వది. అప్పుడు మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన సుఫలితాలు వస్తాయి మే 14 నుంచి. ఇక మిగిలింది శనే కదా. దీన్నే ఏలిన నాటి శని అని చెప్తాం మనం. మేషరాశి వారికి 12వ భావంలోకి శని వస్తే ఏలినాటి శని అంటే అక్కడ 2.5 సంవత్సరం ఆయన ఉంటాడు. ఇది మీనరాశిలో. 2.5 శని ఎక్కువ రోజులు ఉన్నటువంటిది ఆయన ఒకడే కదా. అన్ని గ్రహాలతో పోలిస్తే ఎక్కువ రోజులు నిదానంగా సంచారం చేసేటువంటి మెల్లనైనటువంటి మందగమనుడు అని కదా మనం శనిని పిలుస్తాం. సో ఈయన మేషరాశిలో 2.5 సంవత్సరం ఉంటాడు. 2.5 సంవత్సరం తర్వాత ఎక్కడికి వస్తాడు? మీనరాశి నుంచి మేషరాశిలోకి వస్తాడు. అప్పుడు మేషరాశి వాళ్ళకి అది ఏమవుతుంది? జన్మరాశి అవుతుంది. అక్కడ 2.5 సంవత్సరం ఉంటుంది. ఆయన నిదానంగా ప్రయాణం చేస్తాడు. తర్వాత ఆయన వృషభ రాశిలోకి వెళ్తాడు, అంటే మేషరాశికి ముందు రాశికి. అక్కడ 2.5 సంవత్సరం, మీనరాశిలో 2.5 సంవత్సరం, మేషరాశిలో 2.5 సంవత్సరం, వృషభ రాశిలో 2.5 సంవత్సరం. ఈ 2.5 సంవత్సరాలు కలిపితే 7.5 సంవత్సరం. దీన్నే ఏలిన నాటి శని అంటాం, అంటే శని పరిపాలించేటువంటి రాశులు ఇవి అని. ఇప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని, వ్యయములో శని ప్రారంభమైంది. సహజంగానే శని అంటే అందరూ ఆయన మీద కూడా ఒక ముద్ర వేసేసాడు. ఏదో ఏలినాటి శని వచ్చేసిందో, అర్ధాష్టమ శని వచ్చిందో, అష్టమ శని వచ్చేసిందో, ఇంకా ఆయన్ని తిట్టడం కూడా ఆ గ్రహాన్ని ఏదేదో ఆయన సింగులర్లో అంటూ ఉంటారు. ఆయన ఏ గ్రహం మనకి ఏది చెడు చేయదు, మన కర్మలను అనుసరించి మనకైతే సూచనప్రాయంగా తెలియజేస్తుంది ఇలాంటి ఫలితాలు వస్తాయి అని, అంటే ఇండికేట్ చేస్తాయి అవి, అంతకుమించి ఇంకేమీ లేదు. శని 12వ ఇంటికి వచ్చాడంటే పని భారం పెరుగుతుంది, పని తత్వం పెరుగుతుంది, పనే దేవుడు అనేటువంటి నిజాన్ని గ్రహిస్తారు మనుషులు. ఎందుకంటే శని నిరంతరం పనిచేసేవాడు. అతను చెప్పాలంటే శ్రమదేవుడు, పనిదేవుడు అని చెప్పవచ్చు. మనకి ఈ దేశంలో కార్మికులు, కర్షకులు, శ్రామికులు, కష్టపడేటువంటి వాడు, దినకూలీలు చేసేవారు. మనం రోడ్డు మీద వస్తూ ఉంటే ఆ రోడ్లు బుడ్చేటువంటి ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చిన్న చిన్న వర్కర్స్, తర్వాత యూనిఫామ్ వేసుకున్నటువంటి చిన్న చిన్న కానిస్టేబుల్స్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, వీళ్ళందరూ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ శనికారకులే. సో వీరందరూ కష్టపడేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఇప్పుడు మేషరాశి వారికి 12వ ఇంట్లోకి శని వచ్చాడు కాబట్టి తప్పనిసరిగా పని పెరుగుతుంది, కష్టపడాలి, తప్పాలి. కష్టపడితే కష్టానికి ఫలితం ఉంటుంది కదా. ఒక రైతు సంవత్సరంలో 2 ఎకరాలు పనిచేసే రైతు ఈ సంవత్సరం 4 ఎకరాలు వ్యవసాయం చేస్తే పంట కూడా అలాగే వస్తుంది కదా. కష్టానికి తగిన ఫలితం ఈ దేవుడు ఇస్తాడు కదా. కనుక మేషరాశి వారికి పని పెరుగుతుంది, ఉన్న పని కంటే అదనంగా పెరుగుతుంది. మేషరాశి వారు భయపడాల్సిన పని లేదు. ఇక అక్కడ రవి కూడా ఉన్నాడు కదా. ఈ రవి ఉండడం చేత, రవి అంటే తండ్రి, రవి అంటే రాజు, రవి అంటే అధికారులు. కుటుంబంలో తండ్రికి సంబంధించినటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. సహజంగానే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయింటారు, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాళ్ళని కాస్త ప్రేమగా చూసుకోండి, వారి అవసరానికి కావాల్సినటువంటిది ఏదైనా వైద్య సహాయం లాంటివి చూసుకోండి. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. మరి రవి అధికారి కదా, మీరు పనిచేసే కార్యాలయంలో మీ అధికారులతో జాగ్రత్తగా ఉండండి. ఏది పెడితే అది మాట్లాడకండి. వాళ్ళ ముందర వినయ విధేయతలతో ఉండి వారి యొక్క అభినందనలు, వారి యొక్క సహాయాన్ని పొందితే ప్రశాంతంగా ఉంటారు. ఈ రకంగా మేషరాశి వారికి అధికారులతో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది, మీరు జాగ్రత్త పడండి. తండ్రికి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది, మీరు జాగ్రత్త పడండి. రాహు మే వరకు ఉంటున్నాడు కాబట్టి విదేశీ సంబంధాల విషయాల్లో మీకు ప్రతికూల ఫలితాలు వస్తాయి, జాగ్రత్త పడండి. కానీ నూతన ఉద్యోగాలు వస్తాయి. మేషరాశి వారికి ద్వితీయంలో గురువు ఉన్నాడమ్మా. మే 14 వరకు ద్వితీయ స్థానంలో గురువు ఉంటే వారు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు, వారి మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వారికి నష్టమేముంది? చతుర్థ భావంలో మేషరాశికి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నాడు కర్కాటక రాశిలో. కర్కాటక రాశిలో కుజుడు బలహీనపడతాడు.
సో ఆ రకంగా కుటుంబంలో కూడా ప్రశాంతత ఏర్పడుతుంది. కనుక మేషరాశి వారికి కూడా ఈ షష్టగ్రహ కూటమి, ఈ రాహు శనుల యొక్క కలయిక, ఈ శనివారం వచ్చే అమావాస్య 60 నుంచి 70% సుఫలితాలను ఇస్తుంది. నూతన ఉద్యోగాలను ఇస్తుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులను ఇస్తుంది. కాబట్టి వారు ఆ చిన్న చిన్న సమస్యలకి ఏదైనా పరిహారాలు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? 12వ ఇంటి రాహు ఉన్నాడు కదా, మే 18 వరకు. అంచేత దుర్గా అమ్మవారికి కుంకుమార్చన లాంటి పూజలు చేసుకోండి. దేవి ఖడ్గమాల లాంటివి చదువుకోండి. రవి 12వ ఇంట్లో ఉన్నాడు కదా, ఈ సూర్య భగవానుడికి ప్రతిరోజు నిద్రలేసి ఆయన్ని 2 చేతులు ఎత్తి నమస్కారం చేసుకోండి. సూర్యాష్టకము, ఆదిత్య హృదయము మీకు అవకాశాన్ని బట్టి చదువుకోండి. ఇక మీకు 12వ ఇంట్లో శని ఉన్నాడు అనేదే కదా భయం. ఈ శని భగవానుడి యొక్క దర్శనం కావాలి అంటే శనేశ్వరుని ఆలయాలు మనకు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూడవచ్చు. తమిళనాడులో తిరునల్లారు అనే చోట పెద్ద శనేశ్వర ఆలయం ఉంది. కుంభకోణం దరిదాపుల్లో ఉంటుంది. ఆ కుంభకోణం దగ్గర అన్ని గ్రహాలకు ఆలయాలు ఉన్నాయి, శనికే కాదు. నేను చెప్పిన తిరునల్లారులో శనేశ్వర ఆలయం వెళ్ళొచ్చు. మహారాష్ట్రలో సిద్ధి సాయినాథుని ఆలయానికి కాస్త దూరంలోనే శని సింగనాపురం అనే మరొక శనేశ్వర ఆలయం ఉంది. ఆంధ్రలో మందవల్లి అని ఉంది. నేను ఇవన్నీ కూడా కొత్త ప్రసిద్ధమైనటువంటి శనేశ్వర ఆలయాలు. ఇంకా చిన్న చిన్న ఆలయాలు అన్ని చోట్ల ఉంటాయి, వెళ్ళి చూడొచ్చు. మేము అంత దూరం వెళ్ళలేం గురువు గారు అన్నారా, ఈశ్వరుని గుడికి శనివారం వెళ్ళి అభిషేకం చేసుకోండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకుల పూజ నిర్వహించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. ఇందులో ఏ ఒక్కటి చేసినా ఏళ్ళనాటి శని నుంచి మనం తీవ్రతను తగ్గించుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు మేషరాశి గురించి చెప్పారు. అలాగే ఈ షష్టగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, దీని గురించి వివరించండి. వృషభ రాశి వారికి షష్టగ్రహ కూటమి ఎక్కడ ఏర్పడుతుంది? మీనరాశిలో. అది వారికి మన రాశి చక్రం క్రమంలో చూస్తే 11వ భావం. 11వ భావాన్ని మనం ఏమంటాం? లాభభావము అంటాం. సో 11వ ఇంట్లో 6 గ్రహాలు లాభాలను ఇస్తాయి. చంద్రుడు మనశ్శాంతిని ఇస్తాడు, తల్లి నుంచి సహకారాన్ని ఇస్తాడు, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరుగుతాయి. 11వ ఇంట్లో సూర్య భగవానుడు ఉంటే అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. అధికారుల యొక్క సహాయం వల్ల మంచి అవకాశాలు వస్తాయి. లేకపోతే మంచి ఉద్యోగంలో మరింతగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయం వస్తుంది, తండ్రి నుంచి సహాయం అందుకోగలుగుతారు. రాహు 11లో ఉన్నాడు, విదేశీ వ్యాపారాలు బాగుంటాయి, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. ఈ రకంగా వారు చేపట్టే ప్రతి పని సఫలీకృతమవుతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇంకా స్థిరాస్తులు ఏవైనా కూడా కొనుగోలు చేసుకునేవారు చేసుకుంటే జాగ్రత్త పరుచుకోవచ్చు. ధనాన్ని వృధా చేయకుండా భూములు కొనేవాళ్ళు కానీ, వాహనాలు కొనేవాళ్ళు కానీ, గృహాలు అవన్నీ చేసుకోవచ్చు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా బాగుంది. షష్టగ్రహ కూటం వల్ల మరింత బాగుండేటువంటి అవకాశం ఉంది. వారికి ఏం పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వారి పట్టిందంతా బంగారం ఈ సంవత్సరం. గురుగారు, మిథున రాశికి ఎట్లాంటి ప్రభావం, అంటే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? మిథున రాశి వారికి మీనరాశి 10వ స్థానం అమ్మ, అంటే 10వ భావం అయింది. 10వ భావం అంటే వృత్తి. వారు చేసేటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే సొంత వృత్తులు ఏవైనా ఉంటే వ్యవసాయం, ఇతరత్ర పనులు కావచ్చు. ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థానాల్లో 6 గ్రహాలు చేరితే అన్నీ మంచివే. నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది, లేదా ఉన్న ఉద్యోగంలోనే స్థానచలనం జరగడానికి అవకాశం ఉంది. లేకపోతే కొత్త ఉద్యోగాలు రావచ్చు నిరుద్యోగులకి, ఉన్న ఉద్యోగులకి అక్కడే వాళ్ళకి ప్రమోషన్ లాంటిది రావచ్చు. విదేశీ సంబంధాలు బాగుంటాయి. సో విదేశాలతో ఎగుమతి దిగుమతులు ఏమైనా చేసుకునేటువంటి వాటి వల్ల లాభం ఉంటుంది. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులకి బాగుంటుంది. విదేశాల్లో ఉద్యోగం కావాలనే వారికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి కర్షకులకి, కార్మికులకి, శ్రామికులకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పనివారి సహకారం బాగా ఉంటుంది. మన కుటుంబంలో పనిచేసేవారు కానీ, లేకపోతే మన కార్యాలయంలో పనిచేసేటువంటి వారి సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రకంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరము వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, లేకపోతే విదేశీ వ్యవహారాలు కానీ అన్నీ కూడా సానుకూలంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మంచి ఫలితాల కోసం ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చండి? మిథున రాశి వారు ఈ సంవత్సరము బుధగ్రహానికి, ఎందుకంటే వారి రాష్ట్రాధిపతి బుధుడు అక్కడ నీచబడ్డాడు, ఈ షష్టగ్రహ కూటంలో ఉన్నాడు, పైగా రవితో కలిసి కొంతకాలం ఆయన ఏప్రిల్ 13 వరకు ఉంటాడు కనుక సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ, లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించండి. అది కూడా బుధవారం చేస్తే శ్రేష్టం. శ్రీరామ రక్షా స్తోత్రం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంది. దాన్ని చదవగలిగితే చదవండి, వినగలిగితే వినండి. పెసళ్ళు ఎవరికైనా బుధవారం రోజు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి మిథున రాశి వారికి అవకాశం ఉంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి ఎలా ఉండబోతుంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల?
ఈ కర్కాటక రాశికి షష్టగ్రహ కూటమి 9వ ఇంట్లో జరుగుతోంది, భాగ్యస్థానము అంటాము. ఈ భాగ్యస్థానంలో రవి, రాహువు, శని ఉండడం వల్ల తండ్రికి ఏమైనా అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉండొచ్చు. సో తండ్రి అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, ఈ కర్కాటక రాశి వారు జాగ్రత్తలు తీసుకోండి. అంటే రాహు కలయిక అంత మంచిది కాదు. అది ఎంతవరకు? మే నెల వరకు. అంతవరకు తండ్రి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. అంతకుమించి వారు ఇబ్బంది పడాల్సిన సందర్భాలు ఏమీ లేదు. మిగతా వారికి కూడా అన్ని సౌకర్యాలు, వ్యవసాయ అభివృద్ధి బాగుంటుంది, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, ఉద్యోగాలు బాగుంటుంది, తండ్రి నుంచి కూడా సహాయం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక వారికి కూడా మంచి ఫలితాలు ఉంటుంది. ఆ చిన్న చిన్న ఆ తండ్రి విషయాలు లేకపోతే ఆ రాహు విషయాలకి వారు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. పరిహారాలు ఏమేమి చేసుకోవాలంటే తండ్రి గారి ఆరోగ్యం కోసం ఎలాంటి పరిహారాలు చేయాలి? సూర్య భగవానుడికి సూర్యారాధన చేయడం మంచిది. ఆదివారం రోజున గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేస్తే మంచిది. సూర్యాష్టకం చదువుకోవడం మంచిది. అలాగే రాహు కోసం కనకదుర్గాదేవి ఆలయానికి కానీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి కుంకుమ పూజలు నిర్వర్తించుకోగలిగితే ఈ రాహు దోషం పోతుంది. అలాగే సూర్య భగవాన్ని ప్రార్థన చేసుకోవడం వల్ల, సూర్యారాధన చేయడం వల్ల ఆ తండ్రి భాగ్యంలో ఉన్నటువంటి దోషం పోయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సింహరాశి. ఈ షష్టగ్రహ కూటమి వల్ల సింహరాశికి ఎట్లాంటి ప్రభావం ఉండబోతుంది? మంచి ఫలితాలు వస్తున్నాయా లేదంటే ఏమన్నా చెడు జరుగుతుందా? ఈ సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉందమ్మా. ఎందుకంటే అష్టమ భావం మీనరాశి. అష్టమ భావం అంటేనే మన 8వ భావం, ఒక రకమైన భయం. ఇప్పుడు శని అంటే ఎలా భయపడతామో అట్లాగా అష్టమ సంఖ్య, అష్టమ భావం అంటేనే అయ్యో అష్టమమ్మ, అష్టమీనా ఈరోజు అని తిథుల్లో కూడా మన వాళ్ళు బాధపడుతుంటారు. కనుక అష్టమ భావంలో జరగడం వల్ల ఆకస్మికమైనటువంటి ఏవైనా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. అనగా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి ఇతర ఏవైనా సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో వారికి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అనుకోకుండా లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆకస్మిక ఆదాయం అని చెప్తూ ఉంటాం కదా. ఈ అష్టమ భావంలో ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల మంచి మంచి అవకాశాలు కూడా వారు ఊహించకుండా, సహజంగా మనుషులు ఏమనుకుంటారు, నేను ఈ పని చేశాను కాబట్టి నాకు ఈ ఫలితం వస్తుంది అని ఒక అంచనా ఉంటుంది. వారికి చేయనటువంటి పని ద్వారా ఒక లాభం వచ్చిందనుకోండి, దీన్ని మనం ఆకస్మిక ఆదాయం అంటాం. మనం ఊహించలేదు. అట్లాగే వీరికి ఊహించని విధంగా కొన్ని మంచి పనులు జరగవచ్చు, మంచి అవకాశాలు రావచ్చు, లేకపోతే అనుకోకుండా ఆదాయం రావడానికి కూడా అవకాశం ఉంది. ఆకస్మికంగా ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంది. కనుక వీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం సింహరాశి వారికి ఈ అష్టగ్రహ కూటమి వల్ల కనిపిస్తుంది. అంటే ఏ ఆలయం సందర్శిస్తే మంచి ఫలితాలు, అంటే పరిహారాలకి ఏమైనా ఏ ఆలయం? అంటే అష్టమంలో శని ఉన్నాడు కదా, కనుక శనేశ్వరుని యొక్క దోషం నుంచి బయటపడడానికి ఈ ఈశ్వరునికి శనివారం రోజు వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించుకోవచ్చు. ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ కానీ, సింధూర పూజ కానీ, వడమాల పూజ కానీ నిర్వర్తించే సుందరకాండ పారాయణం చేసుకోవచ్చు. గోవులకు ఆహార పానీయాలు అందించవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల శని దోషం నుంచి బయటపడతారు. అలాగే రవికి సూర్యాష్టకం చదువుకోవచ్చు, గోధుమలు దానం చేయవచ్చు, రాహుకి దుర్గామ్మవారికి కుంకుమ పూజలు చేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకుంటే మిగతావన్నీ శుభగ్రహాలే. మనకి ఈ రవి, రాహు, శని 3 గ్రహాలకు చేసుకోగలిగితే చాలు. మిగతా బుధుడికి, శుక్రుడికి చేసుకోవాల్సిన అవసరం లేదు. మరింతగా మంచి ఫలితాలు రావడానికి సింహరాశి వారికి అవకాశం ఉంటుంది. కన్యారాశి. ఈ కన్యారాశికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది షష్టగ్రహ కూటమి వల్ల? కన్యారాశి వారికి 7వ భావంలో జరుగుతోంది, 7వ భావంలో జరుగుతోంది. 7వ భావంలో శుభగ్రహాలు ఉన్నాయి, అశుభగ్రహాలు ఉన్నాయి. ముఖ్యంగా అశుభగ్రహాల్లో వీరికి మొన్నటి వరకు శని, అనగా ఈ 29వ తారీఖు వరకు షష్టమ భావంలో ఉన్నటువంటి శని వారికి ఇప్పుడు 7వ భావంలోకి వెళ్ళాడు గనక జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. లేదు తండ్రితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. లేదా తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే వాడు పనిచేసేటువంటి కార్యాలయంలో అధికారులతో ఒక అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. విదేశీ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మళ్ళీ విదేశాల నుంచి లాభాలు అందుకుంటారు, తండ్రి నుంచి లాభాలు అందుకుంటారు, భార్య నుంచి లాభాలు అందుకుంటారు, భర్త నుంచి ఈ వారి శ్రీమతి కూడా లాభాలు అందుకుంటారు. అంటే జీవిత భాగస్వామి వల్ల లాభాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈ రకంగా మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీరు నవగ్రహ శాంతి లాంటిది చేసుకోవడం, సూర్యారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్తలు విభేదాలు వస్తాయి అంటున్నారు కదా, ఈ భార్యాభర్తలు అంటే ఏ ఆలయాన్ని సందర్శిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి? తప్పనిసరిగా వస్తాయి అని నేను చెప్పట్లేదు. కొంతమందికి మాత్రమే, కన్యారాశి వారు అందరికీ కూడా రావు, కొంతమందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా వచ్చే పరిస్థితులు ఏర్పడితే ప్రధానంగా వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమంటే మౌనంగా ఉండడం. ఒకరు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉంటే సమస్య తీరిపోతుంది. లేదు ఉండలేకపోయారు, మాటకు మాట పెంచుకున్నారంటే
ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకొని అక్కడున్న శివపార్వతులను దర్శించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటే ఈ దంపతుల మధ్య సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అవకాశం ఉన్నవారు వారి ఇంటిలో ఒకే కుండీలో 2 తులసి ముక్కలను పెట్టుకొని పూజ చేస్తే ఈ సమస్య భార్యాభర్తల వద్ద వచ్చేటువంటి దాంపత్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆ తులసి అమ్మవార్లు కూడా ఒక అమ్మవారేమో కృష్ణ తులసి, ఒక అమ్మవారేమో లక్ష్మీ తులసి. ఈ ఇద్దరు అమ్మవారిని ఒకే కుండీలో పెట్టి పూజలు చేసుకుంటే ఈ కన్యా రాశికి సంబంధించిన దంపతులు ఈ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి ఈ సంవత్సరం మంచి విజయాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ షష్టగ్రహ కూటమి వల్ల విదేశీ వ్యవహారాలు బాగా ఉంటాయి. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. పోటీ సంబంధించినటువంటి పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవుతారు. నూతన ఉద్యోగాలు వస్తాయి. వారికి వ్యాపారపరంగా అభివృద్ధిని సాధిస్తారు. అలా తులారాశి వారికి 90 నుంచి 100% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వారు ఏం పరిహారాలు కూడా నిర్వర్తించుకోవాల్సిన పని లేదు. ఈ షష్టగ్రహ కూటమి వారికి ఒక విధంగా విజయాన్ని, ధనాన్ని, అవకాశాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. అంటే పరిహారాలు ఏమేమి ఉంటాయి? పరిహారాలు అవసరం లేదు వారికి. అన్నీ బాగానే ఉన్నాయి గ్రహాలన్నీ కనుక మేషరాశి వారిలాగానే వారికి అన్ని పరిహారాలు అవసరం లేదు. గురుగారు, నెక్స్ట్ వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అంటే షష్టగ్రహ కూటమి వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి పంచమ భావంలో 5వ భావంలో ఈ షష్టగ్రహ కూటమి జరుగుతోంది. పంచమ భావంలో 6 గ్రహాలు ఉన్నాయి. అంటే పంచమ భావం అంటే సంతానము, పంచమ భావం అంటే మన ఆలోచనలు, పంచమ భావం అంటే మన యొక్క ఉపాసన. ఇటువంటి ఈ పంచమ భావంలో జరగడం వల్ల మనకు నచ్చినటువంటి ఇష్టమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ పంచమ భావం మనకు తెలియజేస్తుంది. ఈ పంచమ భావంలో సూర్య భగవానుడు ఉన్నాడు కనుక వీరికి అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. తండ్రితో సఖ్యత ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. పంచమ భావంలో శని ఉంది కనుక అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది. వీరు ఇష్టమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేసి సక్సెస్ అవుతారు. వీరికి చేసేటువంటి పనులకు ఇంట బయట గుర్తింపు లభిస్తుంది. ఈ రకంగా మంచి అభినందనలు కూడా అందుకోవడానికి అవకాశం ఉంటుంది. వీరి సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వీరి ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. కాకపోతే పంచమ భావంలో ఉన్నటువంటి రాహు ఒకడు వీరికి కొన్ని ఇబ్బందులు కలుగజేస్తాడు. ఎందుకంటే పంచమ భావం ప్రేమ, పంచమ భావము ఆత్మీయులకు సంబంధించినటువంటిది. ఈ కారణం చేత అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాల్లో అటువంటి వ్యక్తుల్ని ప్రేమించడం, తద్వారా ఏదైనా సమస్యలు ఎదుర్కోవడం, ఇటువంటి నిందలు పడడం, సమాజంలో ఒక రకమైన ఇబ్బందికర వాతావరణాన్ని చవి చూడాల్సి ఉంటుంది. సో పంచమ రాహువుకు మాత్రమే వారి పరిహారాన్ని నివర్తించుకుంటే మిగతా గ్రహాలన్నీ వారికి మంచి చేస్తాయి. అంటే ఏం పరిహారం, అంటే ఏం దానం చేయాలి? మినుములు దానం చేయవచ్చమ్మా శనివారం రోజు. అలాగే దుర్గా అమ్మవారికి కుంకుమ పూజ నిర్వర్తించుకోవచ్చు, లేదా చాముండి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వర్తించుకోవచ్చు. ఈ రకంగా చేసుకుని శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ఈ పంచమ రాహు దోషం నుంచి వృశ్చిక రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశికి ఎట్లా ఉండబోతుంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల? ధనుసు రాశి వారికి బాగానే ఉంటుందమ్మా. అన్ని 4వ భావంలో, చతుర్థ భావంలో జరుగుతున్నాయి ఈ 6 గ్రహాలు కనుక. రాహు శనులు అక్కడే ఉన్నాయి కనుక. కాకపోతే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వర్తిస్తారు. కుటుంబానికి సంబంధించి పిల్లలకి శుభకార్యాలు కానీ, గృహప్రవేశాలు కానీ, పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. వాటి విషయంలో దుబారా ఖర్చులు చేసుకోకుండా ఉండాలి. ఏదో మనము నిరాడంబరంగా చేసేటువంటి పూజను చాలా పెద్ద ఎత్తున ఆడంబరంగా చేస్తే ధన నష్టం జరుగుతుంది, ఆర్థిక సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక అక్కడ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినామా అన్నది కాదు, ఎంత నిష్ఠగా త్రికరణ శుద్ధిగా మనం ఆ పూజాది కార్యక్రమం నిర్వర్తించాము, లేకపోతే శుభకార్యం నిర్వర్తించాము అన్నటువంటి విఘ్నతతో అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు తగ్గించుకొని దుబారా ఆలోచనలు ఇలా ఉండాలి అలా ఉండాలి ఆడంబరాలకు పోకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. మిగతా అన్ని కార్యక్రమాలు కూడా మంచిగా జరగడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. మరి ఆ దుబారా ఖర్చులు చేసేటువంటి గ్రహమే రాహు శనులు. వాటికి పరిహారాలు నిర్వర్తించుకోగలిగితే సరిపోతుంది. అంటే ఎలాంటి పరిహారాలు గురువుగారు? ముఖ్యంగా శనీశ్వరునికి వారు అర్ధాష్టమ శని స్టార్ట్ అయింది కనుక వారు ఈశ్వరుని ఆరాధన చేయాలి, లేక ఆంజనేయ స్వామికి శనివారం రోజు ఆరాధన చేయాలి. సుందరకాండ పారాయణం చేయొచ్చు, లేకపోతే మనకు ఈశ్వరునికి సంబంధించిన అనేక స్తోత్రాలు ఉన్నాయి, వాటిని చదువుకోవచ్చు లేదా వినవచ్చు. అలాగే శనివారం రోజు వయోవృద్ధులకి ఎవరికైనా ఆహార పానీయాలు అందించవచ్చు, గోవులకి ఆహార పానీయాలు అందించవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే శనిదోషం, అర్ధాష్టం శనిదోషం పోతుంది. అలాగే రాహు కూడా ఉన్నాడు కనుక దుర్గా ఆరాధన చేయడం, దుర్గా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మకర రాశి వారికి విపరీతమైనటువంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 3వ ఇంట్లో జరుగుతుంది. తృతీయ స్థానం అంటే సహకారం,
జనాలందరూ సహకరిస్తారు. అనగా విదేశీ వ్యవహారాలు సహకరిస్తారు, నూతన వ్యక్తుల పరిచయం బాగా ఉంటుంది, సోదరుల సహకారం బాగా ఉంటుంది, తండ్రి సహకారం ఉంటుంది, ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది, అధికారుల నుంచి సహకారం ఉంటుంది, మన కింద పనిచేసే పనివారి నుంచి కూడా సహకారం ఉంటుంది. ఒకసారి పనివారు సహకరించకపోతే బోల్డ్ ఎంత పని మన ఎత్తిన పడిపోయి అన్ని పనులు చేసుకోలేక అయ్యో డ్రైవర్ రాలేదు, లేకపోతే పని అమ్మాయి రాలేదు అని ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇటువంటి పనులు కూడా ఉండవు. అందరి సహకారం బాగా ఉంటుంది. ఆ రకంగా వారికి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల సహకారం బాగా ఉంటుంది. ఆ రకంగా కూడా వారు ప్రశాంతంగా సంతోషంగా కుటుంబం యొక్క సౌఖ్యాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఆయన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి వారికి ఎటువంటి పరిహారాలు నిర్వర్తించాల్సిన అవసరం లేదు. మేషరాశిలాగా తులారాశిలాగా మకర రాశి వారికి ఒక రకమైన అదృష్ట యోగంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ షష్టగ్రహ కూటమి వల్ల మకర రాశి వారికి అంతా మంచి జరుగుతుంది, చాలా మంచి జరగడానికి అవకాశం. తరువాత కుంభరాశి, ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? కుంభరాశి వారికి ద్వితీయ భావంలో జరుగుతుంది కదమ్మా. ఈ 6 గ్రహాలు కలిసాయి కదా. కుంభరాశికి ముందే ఉంటుంది మీనరాశి. దీన్ని 2వ భావం, ద్వితీయ భావం అంటాం. ఇక్కడ మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శుక్రుడు బుధుడు అక్కడ ఉండడం వల్ల స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. మాటకు విలువ పెరుగుతుంది. ఒక్కోసారి ఈ మాటల వల్ల అపార్థాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు, శని ఉన్నారు. ఈ 3 గ్రహాల వల్ల మనం ఒక్క ఉద్దేశంతో, మనం ఒక్క భావనతో మాట్లాడితే ఎదుటివారికి అది మరో అర్థాన్ని వాడికి అర్థమయ్యేటట్టుగా చేసి వాడు మనల్ని అపార్థం చేసుకొని తద్వారా మనకు వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక మాట్లాడేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఎదుటివారికి ఇబ్బంది కలగని విధంగా మాట్లాడడం నేర్చుకోవాలి కుంభరాశి వారు. ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాలి. మిగతా అన్నీ కూడా వారికి 50 నుంచి 60% మంచి ఫలితాలు ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఏ ఆలయాన్ని సందర్శిస్తే ఇంకా మంచి ఫలితాలు? దుర్గాదేవి ఆలయానికి వెళ్ళాలి. అలాగే సూర్యారాధన చేసుకోవాలి. అలాగే వారికి ఏలినాటి శని 2వ భావంలో ఉన్నారు కదా, ఆ కారణం చేత వారు కూడా శనీశ్వరునికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటే శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా మీనరాశి, ఈ మీనరాశిలోనే షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఉండబోతున్నాయి. దీనివల్ల మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉండబోతుంది? ఇప్పుడు ఒకే వ్యక్తి ఒక రాశిలో ఉన్నాడు అనుకోండి, ప్రశాంతంగా మన పని వాడు చేసుకుపోతాడు. ఇంకొక వ్యక్తి వచ్చారనుకోండి, ఇద్దరు కలిసి మెలిసి ఒకరికొకరు సహాయం చేసుకోను, లేకపోతే ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకొని చేసుకుంటూ వెళ్తారు. 3 వ్యక్తులు వచ్చారనుకోండి, సమస్య కొద్దిగా స్టార్ట్ అవుతుంది. 4 వ్యక్తులు వచ్చారండి, ఇంకా పెరుగుతుంది. ఇలా వ్యక్తులు పెరిగే కొద్దీ మాటలు పెరుగుతాయి, ఎవరు ఏ పని చేయరు, ఒక రకమైనటువంటి ఉద్రేక వాతావరణం ఏర్పడుతుంది. సంఖ్య పెరిగే కొద్దీ పనులు జరగదు. అందుకే మన వాళ్ళు చెప్పేవాళ్ళు ఇదివరకు ఒంటరిగా ఉంటే చాలా మంచివారు అండి. ఒక 6-7 మంది చేరి కూర్చున్నారనుకో, ఆ గుంపులో చేరితే వీడు కూడా చెడిపోతాడు. ఇలాగా మీనరాశిలోకి 6 గ్రహాలు రావడం వల్ల ఏ గ్రహం ఏ ఫలితాన్ని ఇస్తుంది? వేదిక ఏర్పాటు చేసింది మీనరాశి, అందరినీ కూర్చొని పెట్టింది 6 మందిని. అక్కడ అస్పష్టత, క్లారిటీ ఉండదు. రాహు ఒకటి చెప్తాడు, రవి ఒకటి చెప్తాడు, శని ఒకటి చెప్తాడు అన్నట్టుగా వాని ఆలోచనలు సూచనలన్నీ కూడా ఈ పని చేద్దామా ఆ పని చేద్దామా ఏదీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి అస్పష్టత, ఆలోచనలు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి, ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఉంటుంది. కానీ ఒక్కోసారి శుభకార్యాలు అన్నీ వస్తుంటాయి, అన్నీ మంచి జరుగుతూ ఉంటుంది. ఏది తీసుకోవాలి? ఒక నిరుద్యోగి 5-6 సంస్థలకి దరఖాస్తు పెట్టాడు, అప్లికేషన్ పెట్టాడు ఉద్యోగాలకి, 6 ఉద్యోగాలు వచ్చేసాయి. ఎందులో చేరాలి అర్థం కాదు వాడికి, కన్ఫ్యూజన్. అటువంటి పరిస్థితి మార్చి 29 నుంచి ఏప్రిల్ 13 వరకు ఉంటుంది. ఆ 15 రోజులు జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా అన్నీ మంచి జరుగుతాయి మీనరాశి వాళ్ళకి. ఈ రకంగా మీనరాశి వారికి ఎక్కువ శుభఫలితాలు ఉన్నాయి. ఇక్కడ ఆలోచించడము, విఘ్నత ఇంపార్టెంట్. వారికి నిర్ణయాలు తీసుకోవడంలో వీరి తెలివితేటలు ప్రదర్శించాలి. కాస్త సంయమనం పాటించి సహనంతో జాగ్రత్తగా ఉంటే ఒక 2 వారాలు ఈ షష్టగ్రహ కూటమి వారికి ఏమీ ఇబ్బందిని కలిగివ్వదు, మంచి ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఏమైనా పరిహారాలు ఉన్నాయా గురుగారు? నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం మంచిదమ్మా. అలాగే ఈ 9 ధాన్యాలు మనకు ఉన్నాయి నవగ్రహాలకు, నవధాన్యాలు అంటాం. 3 పిడికిల నవధాన్యాలను తీసుకెళ్ళి శనివారం రోజు, మంగళవారం రోజు మీరు ఎక్కడైనా పక్షులకి ఆహారంగా కనుక ఇస్తే మంచి శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ ఇది తగ్గుతుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్తే.